హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఐబీసీ ఫ్యామిలీ. చూడండి, ఈరోజు అయితే యాక్టివా 3G అయితే వచ్చింది మన షాప్ దగ్గర. దీనికి ఏ విధంగా సర్వీస్ చేస్తున్నా మీకు చూపిస్తాను, సరేనా? ఫస్ట్ అయితే మనం సర్వీస్ చేయడానికి వాటర్ వాష్ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాం. నీట్గా వాటర్ వాష్ చేసిన తర్వాత దీనికైతే ఎయిర్ కొట్టడం జరుగుతుంది. నీట్గా ఎయిర్తో అయితే మనం నీట్గా క్లీన్ చేసుకుంటాం. ఇప్పుడు ఎక్కడెక్కడైతే వాటర్ ఉందో దాన్ని అంతా రిమూవ్ చేస్తాం ఎయిర్తో. దాని తర్వాత అయితే మనం నీట్గా ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ అయితే రిమూవ్ చేసుకుని ఎయిర్ ఫిల్టర్ని నీట్గా ఎయిర్ కొట్టి రిమూవ్ చేస్తాం. డస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎయిర్ ఫిల్టర్ రిమూవ్ చేసిన తర్వాత ప్రతి చోట మనం అయితే గ్రీజ్ అప్లై చేస్తాం. ఎక్కడైతే గ్రీజ్ అవసరం ఉంటుందో ప్రతి చోట అయితే గ్రీజ్ అప్లై చేస్తాం. కస్టమర్ అయితే చాలా దగ్గర సర్వీస్ చేయించాను కానీ నేను సాటిస్ఫై లేను, కొంచెం నీట్గా సర్వీస్ చేసి పెట్టండి బ్రదర్ అని చెప్పారు. కస్టమర్ అయితే మన షాప్లో రావడం ఫస్ట్ టైం ఇది. ఎక్కడెక్కడైతే గ్రీజ్ అవసరం ఉందో ప్రతి చోట కూడా అప్లై చేయడం జరిగింది, ఎక్కడ మిస్ చేయలేదు. అలాగే వాటర్ వాష్ కూడా చాలా జాగ్రత్తగా నీట్గా చేయడం జరిగింది. చూసారు కదా, క్లచ్ పుల్లీ దగ్గర కూడా గ్రీజ్ అప్లై చేస్తున్నాం నీట్గా. క్లచ్ పుల్లీ అండ్ క్లచ్ రోలర్స్ కూడా గ్రీజ్ అప్లై చేసి నీట్గా ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. చాలామంది అడుగుతుంటారు మీ షాప్ ఎక్కడుంది అనేసి అంటుంటారు. ఇక్కడ మనకి డుమ్రిగూడ మెయిన్ రోడ్ పెట్రోల్ బంక్ ఆపోజిట్న మన షాప్ ఉంటుంది భయ్య. ఇప్పుడు వచ్చినా సరే 24/7 అవైలబుల్ ఉంటుంది. మనం అన్నీ ఫిట్ చేసుకున్న తర్వాత రోక్రామ్స్ కూడా చెక్ చేసాం. రోక్రామ్స్ కూడా బాగా టైట్ ఉన్నాయి. టైట్ ఉన్న తర్వాత మనం దీన్ని అయితే లూజ్ చేసి అడ్జస్ట్ చేయడం జరిగింది. రోక్రామ్స్ అడ్జస్ట్ చేసిన తర్వాత హెడ్ అయితే ఫిట్ చేసిన తర్వాత టాప్ కవర్ ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ నీట్గా బోనెట్ని అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ నీట్గా వాటర్ వాష్ చేసిన తర్వాత ఫిట్ చేసి ఫైనల్గా వెహికల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కాంటాక్ట్ ఐబీసీ.